నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అనే వార్త ఇప్పుడు దేశ ప్రజలను కూడా సంతోషాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక రకంగా చెప్పాలంటే దీని మీద విద్యార్థులు, సిజేపీ పార్టీ, అదేవిధంగా వామపక్షాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అందరూ కూడా కలిసి కట్టుగా విద్యార్థులను ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీటి పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో దీనికి ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఈ యొక్క రకంగా నిన్న జేపీ నడ్డాతో, అదేవిధంగా నితిన్ గడ్కరీతో వీళ్ళిద్దరిని కూడా పంపించి సిజేపీ పార్టీ ఎవరైతే అధినేతలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడించిన ప్రయత్నం చేసింది. దీని మీద సోనం వాంగ్చుక్ కూడా తను దీక్షను విరమించడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి వీళ్ళతో చర్చలు జరుపుతున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం 3:30 లోపు ఏదో ఒకటి మాకు క్లారిటీగా కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఒకవేళ చెప్పకుంటే అది మా యొక్క ఉద్రిక్తతలు ఇంకా మా నిరసనలు ప్రొటెక్ట్ ఇంకా దేశవ్యాప్తంగా ఉధృతంగా మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా జెన్జెడ్తో, అదేవిధంగా విద్యార్థులు యువతతో కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవద్దు, మిగిలిన దేశాలను చూడండి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం మిగిలిన దేశాలు ఏ విధంగా అయితే పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వం కుప్పుకునే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, సో మీరు కూడా అలాంటి చేయకండి అంటూ కూడా ఇక్కడ సిజేపీ పార్టీ విరమించింది. ఇదే నేపథ్యంలోనూ ధర్మేంద్ర ప్రధాన్ని ఖచ్చితంగా ఈ రోజు 3:30 రాజీనామా చేయిస్తారన్న వార్తలు ఏదైతే వచ్చినో అవి మనం చూస్తున్నాను. సో ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. తను రాజీనామాను కూడా అంగీకరించి ఇటు కేంద్ర ప్రభుత్వానికి తను రాజీనామా పంపించడం జరిగింది. సో దాని రాజీనామాలలో ముఖ్యంగా తను ఈ యొక్క 10 రోజుల నుంచి జరుగుతున్న తీవ్ర పరిణామ క్రమాలు కూడా తనను బాధిస్తూ ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు తానే ఈ యొక్క కారణము అంటూ కూడా చెప్తూ, అదేవిధంగా నీటి పరీక్ష ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో తానే బాధ్యత వహిస్తూ ఈ రకంగా రాజీనామా లేఖను నేను పెట్టాను అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కూడా సిజేపీ పార్టీ స్పందించింది. ప్రజాస్వామ్యం గెలిచింది, కాక్రోజులు గెలిచారు అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో దీని మీద విద్యార్థుల ఉద్యమంలో దేశద్రోహుల చేతుల్లోకి వెళ్ళకూడదనే నేను రాజీనామా చేస్తున్నానంటూ ఇటు ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఉండటము, ఇక ఇటు పక్క దీని మీద ప్రజాస్వామ్యం గెలిచిందంటూ కూడా సిజేపీ పార్టీ తను ఇక్కడ ట్విట్టర్ వేదికగా, అదేవిధంగా ఇన్స్టా వేదికగా, తను సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. సో నిజంగా చెప్పాలంటే భారతదేశ ప్రజలు, భారత యూత్, విద్యార్థులు గెలిచారు అనేది మరొకసారి ఇక్కడ మనకి స్పష్టంగా గెలుస్తోంది. వాళ్ళు పట్టుబడనే విక్రమార్కుల్లాగా ఏదైతే డే 1 నుంచి నీటి పరీక్ష ఎప్పుడైతే లీకేజ్ జరిగిందో అప్పటి నుంచి సిజే ఏదైతే కాక్రోజులు అనేవి తను ఉద్ఘాటించారు. ఇక ఆ తర్వాత నుంచి సిజేపీ పార్టీ వచ్చిందో, ఆ సిజేపీ పార్టీ వచ్చిన తర్వాత నీటి పరీక్ష పేపర్ లీకేజ్గా మొదటి ఎజెండాగా దీన్ని ఎత్తుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు అంటే జూలై 25వ తారీఖు వరకు కూడా అల్లు పెరగని పోరాటం చేస్తూ, ఎంతో మంది నిరాహార దీక్ష చేస్తూ కూడా ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా సిజేపీ పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. సో ఎంతోమంది విద్యార్థులు దీని మీద ఎన్నో ప్రయత్నాలు చేశారు, వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతోమంది మహిళలు నీచంగా ట్రోలింగ్స్ని అనుభవించారు. సో ఇక్కడ ఎవరు ట్రోలింగ్ చేశారనేది మీకు ప్రత్యేకంగా తెలుసు. సో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే విద్యార్థులు ఎన్నో వాళ్ళ భవిష్యత్తును కూడా ఒక రకంగా పణంగా పెట్టి ఇక్కడ రాజీనామా చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా తమ జీవితాలను కూడా దీని మీద పణంగా పెట్టి విద్యార్థులు ఇక్కడ ఏకతాటి మీదకు వచ్చి వాళ్ళందరూ కూడా కాక్రోజ్ పార్టీతో కలిసారు. ఇక కాక్రోజ్ పార్టీతో పాటు ఇక వామపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు, ఇక అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మిగిలిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమి అందరూ కూడా సిజేపీ పార్టీకి మద్దతు తెలపడంతో ఇంత వేగంగా ఇప్పుడు ఒక జస్టిస్ దొరికింది విద్యార్థులకు అని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది కేంద్ర ప్రభుత్వం అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ తనంత తానే రాజీనామా చేసినట్టుగా ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతోంది. సో తనంత తాను రాజీనామా చేశాడా, లేదు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయించిందా అనేది ఇక్కడ మేటర్ కాదు, కానీ ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అనేది ఇక్కడ ప్రముఖంగా మనకి వార్తగా నిలుస్తోంది. సో విద్యార్థుల భవిష్యత్తు అనేది ఇంకా ఎంతో ముఖ్యంగా ఉంది. అంటే నీటి పరీక్ష పేపర్ లీకేజ్ అంటే దాదాపు ఎంతో మంది తమ 8వ క్లాస్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా 8వ తరగతి నుంచి కూడా ఈ యొక్క నీటి పరీక్షకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ తర్వాత వచ్చి డాక్టర్ చేసే యొక్క పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటిది కష్టపడి చదివిన విద్యార్థులు ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ పేపర్లు కొనేసేసి కొంతమంది తప్పుదారులు పట్టేసి ఒక డాక్టర్ అయిపోతే భారతీయుల ప్రాణాలతో చెలగటమాడుతూ ఉంటుంటే ఏ విధంగా ఉండబోతుంది భారత భవిష్యత్తు అంటూ కూడా ఎంతో మంది కామెంట్ చేశారు. దానికి తానే బాధ్యత వహిస్తూ కూడా నీటి పేపర్ పరీక్షకి లీకేజీ వ్యవహారానికి తానే బాధ్యత వహిస్తూ నేనే బాధ్యత వహిస్తూ ఉన్నానంటూ కూడా ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ చెప్పి తను రాజీనామా లేఖను పంపించడం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించడం, ప్రధాని మోదీ మొన్న అర్ధరాత్రి యొక్క వీడియోని పెట్టడం ఎంత వైరల్ ఉందో మనందరూ కూడా తెలుసు. ఇదే
నేపథ్యంలో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ఒక రకంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు గెలిచారు, యావత్తు భారతావని గెలిచింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కెమెరామెన్ మనస్తో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.